అన్నా. నేను లేను అనగా దేహంగా నేను లేను, పరమాత్మగా ఉన్నాను. నేనే అంతరా నిండిన చైతన్య స్వరూపాన్నే నేను. ఆత్మగా పరమాత్మగా బ్రహ్మంగా ఉన్నటువంటి వస్తువే అసలైన నేను. కానీ దేహం నేను కాదు కదమ్మా. దేహం నేను కాదు, నేను పరమాత్మనే అన్న యథార్థాన్ని తెలుసుకున్నాం. నా యొక్క అసలైన గుర్తింపులో నేను ఉన్నప్పుడే అసలైన ఆనందం కలుగుతుంది, పరమానందం. పరమ అనగా అంతకన్నా మించింది ఇంకొకటి లేదని అర్థం. దేహంగానే లేను, నేను పరమాత్మగా ఉన్నాను. దేహంగానే లేను, నేను పరమ సంతోషంగా ఉన్నాను. నేను అంటే ఆత్మని తెలిసింది కదా. ఆత్మ అన్నా, బ్రహ్మ అన్నా, పరిపూర్ణ ఉన్నా, పరమధామం అన్నా, శక్తి అన్నా, అవతారం అన్నా, బిందువు అన్నా, ఎన్ని పేర్లతో పెట్టినా, చైతన్యం ఉన్నా, ఏ పేరుతో పెట్టినా దాన్నే నేను. తెలివి ఏదైనా అదే వాటి. దేహంగానే లేను, నేను పరమ సౌఖ్యంగా ఉన్నాను. ఎంత హాయిగా ఉన్నానే. దేహంగానే లేను, నేను పరమ సుఖంగా ఉన్నానమ్మా. దేహంగానే లేను, నేను పరమ ఆనందంగా ఉన్నాను. దేహంగానే లేను, నేను పరమ పదమై ఉన్నాను, అంటే ముక్త పదంతో ఉన్నాను. దేహంగానే లేనమ్మా, నేను ఆత్మనే ఉన్నాను. దేహంగానే లేను, నేను పరమ అనంతమైన స్వరూపంగా ఉన్నాను. దేహంగానే లేను, నేను సుఖస్వరూపంగా ఉన్నాను. దేహంగానే లేను, నేను నిత్యంగా ఉన్నాను. అంటే నిత్య శుద్ధ బుద్ధముక్త స్వరూపుడు పరమాత్మ కాబట్టి ఎప్పుడూ నేను నిత్యంగానే ఉన్నాను. దేహంగానే లేను, వ్యక్తావ్యక్త స్వరూపంగా ఉన్నాను. దేహంగానే లేను, నేను సచ్చిత్ ఆనంద స్వరూపంగా ఉన్నాను. దేహంగానే లేను, నేను పరమ అఖండమై ఉన్నాను. దేహంగానే లేను, నేను పరమ అవ్యక్తమై ఉన్నాను. దేహంగానే లేను, నేను పరమ నిత్యమై ఉన్నాను. దేహంగానే లేను, నేను ఎల్లవేళ ఉన్న అంతర్వాణి అయి ఉన్నాను. దేహంగానే లేను, నేను సాక్షి అయి ఉన్నాను. దేహంగానే లేను, నేను భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు అతీతంగా ఉన్నాను. దేహంగానే లేను, నేను యథార్థంగా ఉన్నాను, యథార్థమయ్యే ఉన్నాను. దేహంగానే లేను, ఇంద్రియాతీతంగా ఉన్నాను. దేహంగానే లేను, దేహంగా నేను ఉండను కూడా. నేను అనంతుడే ఉన్నాను. నేను దేహంగా లేను, నేను శుద్ధ చైతన్యంగా ఉన్నాను. దేహంగా నేను లేను, నేను ఎల్లవేళ సత్యంగా ఉన్నాను. దేహంగానే లేను, నేను వృద్ధిక్షయాలకి అతీతంగా ఉన్నాను. దేహంగానే లేను, బ్రహ్మైక్య స్వరూపమయంగా ఉన్నాను, స్వరూపమై ఉన్నాను, అమనస్కంగా ఉన్నాను. దేహంగానే లేను, కాలాతీతంగా ఉన్నాను. దేహంగానే లేనే. ఎన్నిసార్లు నువ్వు దేహంగా ఉన్నానన్నా నేను లేననే చూస్తాను, మాటికి కూడా. నేను యుగయుగంలో ఉన్నాను, దేహంగానే లేను. నేను ఎల్లవేళ అంతరా నిండి ఉన్నాను, దేహంగానే లేను. నేను యథార్థంగా ఉన్నాను. దేహంగానే లేను, శాశ్వతంగా ఉన్నాను. దేహంగానే లేను, బ్రహ్మజ్ఞానంగా ఉన్నాను. నేను దేహంగా లేను, పరబ్రహ్మంగా ఉన్నాను. దేహంగానే లేను, అందరి ఆత్మలుగా ఉన్నాను. దేహంగానే లేను, త్రిమూర్తి ఆత్మకుడుగా, అంటే అన్నీ కూడా త్రిగుణాతీతుడుగా ఉన్నాను. నేను దేహంగానే లేను, నేను బాహ్యాంతరంగంలో ఎందులో ఉన్నాను. బాహ్యంలోనే ఉన్నాను, అంతరంగానే ఉన్నాను. దేహంగానే లేను, దేహం నశించిపోయేదానికి నేను దేహంగా ఎలా ఉంటాను? నేను ఆత్మని, నేను ముక్తుణ్ణి, నేను శుద్ధ చైతన్య స్వరూపుణ్ణి. దేహంగానే లేను, అంతరా వ్యాపించున్నాను. దేహంగానే లేను, అన్నింటికీ దిక్కునై ఉన్నాను. దేహంగానే లేను, జీవన్ముక్తుడై ఉన్నాను. దేహంగానే లేను, ఎడతెప్పలేని బ్రహ్మన్నై ఉన్నాను. దేహంగానే లేను, ప్రభువునై ఉన్నాను. దేహంగానే లేను, అంతా నేనై ఉన్నాను. అంతా నేనే అంతాగా ఉన్నాను. దేహంగానే లేను, ఎరుకునై ఉన్నాను. దేహంగా నేను లేను. ఎన్నిసార్లు చెప్పనే నీకు బుద్ధి లేదా? దేహంగానే లేనని చెబుతున్నానా? ఓ ఎర్రి మనసా, తినంగా ఇను. మాయా, ఓ భ్రాంతి, నీలో నేను చెక్కను. నేను విదేహముక్తుడిగా ఉన్నాను. దేహంగానే లేను, పరబ్రహ్మనై ఉన్నాను. దేహంగానే లేను, అందరిలో ఉన్న ఆత్మస్వరూపాలుగా ఉన్నాను. దేహంగానే లేను, అంతరా నిండిన చైతన్యామృతంగా ఉన్నాను. దేహంగానే లేను, బ్రహ్మంగా ఉన్నాను. నేను దేహంగానే లేను, అన్ని అవతారాల్లోనే ఉన్నాను. దేహంగానే లేను, నేను శుద్ధమై ఉన్నాను. దేహంగానే లేను, నేను ప్రజ్ఞనై ఉన్నాను. దేహంగానే లేను, నేను ఆత్మ సిద్ధుడినై ఉన్నాను. ఆత్మే అంతటై ఉంది. దేహంగానే లేను, నేను ఎల్లవేళ ఉండే చైతన్యంగా ఉన్నాను. దేహంగానే లేను, జగమంతా నిండి ఉన్న పరమాత్మనమ్మ నేను దేహంగా ఎంచుకుంటాను? ఈ దేహం నేను కాదు, నశించి దేహాన్ని నేను అనేక జన్మల నుంచి వచ్చింది. ఈ అనేక దేహాలు ఎత్తింది. నాకు దానికి సంబంధం ఏంటి? నేను పరమాత్మ స్వరూపాన్ని, నేను శాంతి స్వరూపాన్ని, నేను నిత్య పూర్ణంగా ఉన్నాను,
సృష్టి స్థితి లయకారకంగా ఉన్నాను. నేను సర్వజీవులో ఉండే చైతన్యంగా ఉన్నాను. నేను సర్వకాల సర్వావస్థలందునూ ఉన్నాను. దేహంగానే లేను. నేను ఉపాధి కారకుడినే ఉన్నాను. దేహంగానే లేను. నిత్యుడినే ఉన్నాను. దేహంగానే నేను లేనుగాక లేను. నిర్భయంగా ఉన్నాను. నాకు భయం ఏంటి? దేహంగా ఉంటే భయం, కానీ దేహంగా నేను లేను కాబట్టి నేను సనాతనంగా ఉన్నాను. అనాది, ఆది, మధ్యాంతరం అంతా నేనే ఉన్నాను. దేహంగానే లేను. అనాది ఉన్నాను. దేహంగానే లేను. యథార్థంగా ఊరుకున్నాను. దేహంగానే లేను. ఏకాత్మంగా ఉన్నాను. అందరిలోనే ఉన్నాను నేను. అందుగురించే మనం అందరం ఒకే మాటగా మాట్లాడగలుగుతున్నాం. దేహంగానే లేను. నేను నిత్యాత్మనై ఉన్నాను. దేహంగానే లేను. శాంతుడై ఉన్నాను. దేహంగానే లేను. సుఖ దుఃఖాలకు అతీతంగా ఉన్నాను. అది మనసు లక్షణం అమ్మా. దేహంగానే లేను. నేను పరమాత్మ తుర్యాతీతుడంగా ఉన్నాను. దేహంగానే లేను. సద్వస్తునై ఉన్నాను. దేహంగానే లేను. మూలాధారమై ఉన్నాను. దేహంగానే లేను. సద్గురునై ఉన్నాను. దేహంగానే లేను. సృష్టి యావత్తు నిండి ఉన్నాను. దేహంగానే లేనంటే లేదు. అంతరా నిండి ఉన్న పరమేశ్వరుడు నేను. నేనే దేవుణ్ణి. నేనే భగవంతుడిని. నేనే అనాథిని. నేనే సర్వాన్ని. దేహంగానే లేను. సర్వదేవతల యందు ఉన్నాను. దేహంగానే లేను. సమస్త జీవులు యందు వ్యాపించి ఉన్నాను. సచ్చిత్తానంద స్వరూపంగా ఉన్నాను. దేహంగానే లేను. ముక్త స్వరూపాన్ని అయి ఉన్నాను. దేహంగానే లేను. సర్వ స్వభావం అయి ఉన్నాను. దేహంగానే లేను. సమస్త జీవులన్నిటికీ అంతరంగం ఉన్నందు ప్రకాశిస్తూ ఉన్నానే. అటువంటి నేను పరమాత్మ దేహంగానే ఎలా ఉన్నాను? జడము అజడము అన్నీ భగవంతుడే, అంతా బ్రహ్మే. దేహంగానే లేను. ప్రకృతి పురుషునై ఉన్నాను. నాలోనే సృష్టి స్థితి లయం జరుగుతాను. దేహంగానే లేను. నేను అంతటికీ ఆధారంగా ఉన్నాను. దేహంగానే లేను. నేను పంచభూతాల యందును ఉన్నాను. దేహంగానే లేను. నేను 14 లోకాలనై ఉన్నాను. దేహంగానే లేను. నేను సావు పుట్టుకు లేని పరమాత్మగా ఉన్నాను. దేహంగానే లేను. శుభాశుభం లేని వాడిని, అంత ఆత్మగా ఉన్నాను. నేను అన్నింటినై ఉన్నాను. నేను అక్కడ ఇక్కడ ఎక్కడ కింద మీద పక్క పైన అనేది లేదు. అన్ని దిక్కులు నేనే ఉన్నాను. నేను అఖండాకార వృత్తినై ఉన్నాను. నేను బ్రహ్మాండమంతగా నిండి ఉన్నాను. దేహంగానే లేను. ఆత్మ నివేదనే అయి ఉన్నాను. దేహంగానే లేను. నేను దశ దిశలు వ్యాపించున్నాను. నేను సర్వ ప్రార్థనలు అయి ఉన్నాను. సర్వ అవతారాలు అయి ఉన్నాను. సర్వము అయి ఉన్నాను. సర్వము తాను అయి ఉన్నాను. దేహంగానే లేను. అన్ని పూజలు ప్రసాదాలు అన్నీ నేనే అయి ఉన్నాను. దేహంగానే లేను. పరంజ్యోతినై ఉన్నాను. దేహంగానే లేను. అఖండమైన రసానుభూతిగా ఉన్నాను. రసానుభూతినై ఉన్నాను. బ్రహ్మ తాండవమై ఉన్నాను. నాకు మనస్సు లేని దాన్ని ఉన్నాను. నేను ఎవరిని అనుకుంటున్నావు? స్థితప్రజ్ఞున్నమ్మా. నేను దేహాన్ని కాదు. నేను హాయిగా ఉండే ఆత్మానందుణ్ణి, బ్రహ్మానంద స్వరూపాన్ని. నేను బ్రహ్మాన్ని. నేను అన్ని నదుల్ని నేనే. అంత ప్రపంచం నేనే. అంత సృష్టి నేనే. మంత్రాలు నేనే. యంత్రాలు నేనే. యజ్ఞాలు నేనే. హోమాలు నేనే. అన్ని పూజలు నేనే. అన్ని వ్రతాలు నేనే. అన్ని రకాల సేవలు నేనే. నేను అందరి ఆత్మనై ఉన్నాను. దేహంగానే లేను. నేను సృష్టి యావత్తు ఉన్న గురువులనై ఉన్నాను. దేహంగానే నేను లేను. వేదాంగాలు అయి ఉన్నాను. దేహంగానే లేను కదా. నేను అన్ని రకముల భాషలనై, అన్ని పుస్తకాల సారములై ఉన్నాను. అంత సృష్టి యావత్తు నేనై ఉన్నాను. నేను శుద్ధాత్మగా ఉన్నాను. నేను ప్రతి జీవి అందున్న ఆత్మగా ఉన్నాను. నేను అంటే బ్రహ్మము, ఆత్మ. బ్రహ్మమునై ఉన్నాను. నేనే నీవు ఒక్కటై ఉన్నాను. అంతేగాని నేను దేహంగానే లేను. పుణ్యతీర్థాలు నేనే. పుణ్య నదులు నేనే. పరమాత్మ మొత్తంతలా వ్యాపించున్న పరమాత్మ నేనే. మాయను నేనే. మృత్యును నేనే. నేను దేహంగా లేను. దేహం జీవుడు దేవుడే. అదే నేనై ఉన్నాను. నేను సూక్ష్మమై అనంతమై ఉన్నాను. నేను నిక్కచ్చి అయిన బ్రహ్మంగా ఉన్నాను. నాకు భయం ఏంటి? నేను దేహంగా ఉన్నానా? దేహం నశించిపోతుంది. నాకేం సంబంధం? ఈ జన్మ సంబంధం నాకెందుకు? అనేక జన్మల నుంచి వచ్చిందని నాకేం సంబంధం? నేను నిత్య ఏకాగ్రతనై ఉన్నాను. నేను అసలైన నేనుగా ఉన్నాను. నేను అన్నిటి ఇంకా ఉపాధినై ఉన్నాను. నేను అన్ని లక్ష్యాలకి నేను మూలమై ఉన్నాను. నేను సమస్తమై ఉన్నాను. నేను అన్ని కార్యాలై ఉన్నాను. మరి దేహంగా నేను లేనని చెబుతున్నానా? నీకు బుద్ధి ఉండాలా లేదా? నీకెందుకే? దేహం నేను కాదు, నేను పరమాత్మని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నేను సమస్త జీవులనై ఉన్నాను. దేహంగానే లేను. జగత్ స్వప్న సుషుప్తులనై ఉన్నాను. దేహంగానే లేను. నేను ద్వైతాన్ని అద్వైతాన్ని అన్నీ నేనే.
దేహంగానే లేను. అన్ని సాధనలకే నిలయ ఉన్నాను, దేహంగానే లేను. అన్ని విచారణ మార్గాలకు నేనై ఉన్నాను. అన్నీ కూడా నేనే. జపం నేనే, జ్ఞానం నేనే, తపస్సు నేనే, వ్రతం నేనే, పుణ్యక్షేత్రం నేనే, అన్నీ నేనే ఉన్నాను. నేను అన్ని విధముల జ్ఞాన ప్రసారాలనే ఉన్నాను. ఆ మతం ఈ మతం అన్ని మతాలు నేనే ఉన్నాను. అన్నీ కూడా బ్రహ్మార్పణంగా ఉన్నాను. అంతా నేను బ్రహ్మంగా ఉన్నాను. నేను నిత్యానిత్య వస్తు వివేకంతో ఉన్నాను. నేను నేనుగా ఉన్నాను. నాకన్నా భిన్నమైంది లేనే లేదు. నేను మిథ్యా ప్రపంచాన్ని అయి ఉన్నాను, ప్రపంచము నేనే అయి ఉన్నాను. అంటే బ్రహ్మంగా ఉన్నాను, దేహంగానే లేను. శ్వాసను ప్రతి శ్వాస కూడా భగవంతుడై ఉన్నాడు, దేహంగానే లేను. నేను అన్ని సంకల్పాలకి నిలయంగా ఉన్నాను, దేహంగానే లేను. నేను బ్రహ్మానై ఉన్నాను. నేను అన్ని విద్యలకి నేనే మూల కారణమై ఉన్నాను. నేను కార్యకారణములై ఉన్నాను. నేను అన్ని రకములైన ఇష్టాయిష్టములై ఉన్నాను. నేను అన్ని దిశలనై ఉన్నాను. నేను అన్ని ప్రదేశాలు ఎందులో ఉన్నాను. నేను హద్దులు లేని దాన్నే ఉన్నాను. నేను నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపునై ఉన్నాను. నేను ఆత్మ కంటే వేరుగా ఏమీ లేని వాడినే లేను. అన్నీ నేనే ఉన్నాను. నేను మార్పు చెందలేని వాడిని, మార్పు లేని వాడిని. నేను శాశ్వతమైన వాడిని. నేను శాంతమునై ఉన్నాను, సత్యమునై ఉన్నాను, శుద్ధునై ఉన్నాను, పుట్టుకలేని వాడినై ఉన్నాను. నేను భగవంతుడిని, నేను పరమాత్మని. దేహంగానే లేను, సాక్షినై ఉన్నాను. నేను అత్యున్నతమై ఉన్నాను. నేను పరమాత్మ స్వరూపాన్ని కాబట్టి అంతరా వ్యాపించున్న స్వరూపాన్ని నేను అరిషడ్వర్గాలనై ఉన్నాను. దేహంగానే లేను, భ్రమ భ్రాంతిలో లేను. నేను దేహంగా లేను. నేను సూక్ష్మ స్థూల కారణ దేహాలనై ఉన్నాను. దేహంగానే లేను. భ్రమ లేని భ్రాంతి లేని దాన్నే ఉన్నాను. దేహంగానే లేను. జ్ఞాన భూమికలనై ఉన్నాను. నేను ధ్యానం ధ్యాస సిద్ధినై ఉన్నాను. నేను అంటే ఆత్మ. ఆత్మ నేను కానీ దేహం నేనా? నేను కాదే. అది ఉపాధి, నాకేం సంబంధం? అది ఒక దేవాలయం. లోపల ఉన్న దేవుడు నేనే. సకల చరాచర సృష్టికి ఆధారమై ఉన్నాను. నేను విశ్వమంతా నిండి ఉన్నాను. నేను అంతరాత్మగా ఉన్నాను, ఆత్మానాత్మలై ఉన్నాను. నేను బ్రహ్మవిష్ణు మహేశ్వరులై ఉన్నాను. నేను సత్వ రజస్తమో గుణములై ఉన్నాను. నేను గుణాతీతుడై ఉన్నాను. నేను సమస్త జీవరాశినై ఉన్నాను. నేను నిద్ర మెలుకునై ఉన్నాను. నేను సృష్టి యావత్తునై ఉన్నాను. నేను ప్రపంచం పట్లు అంటే నేను దేహాన్ని నేను కాదు కదా. నాకు ఏ పట్లు లేవు. నాకు ప్రపంచం పట్టు లేదు, దేహం పట్టు లేదు, నాకు మనసు పట్టు లేదు. నేను పరమాత్మగా ఉన్నాను. నేను బ్రహ్మంగా ఉన్నాను. నేనుగా ఉన్నాను. నేను స్వయంభూవుని, స్వయం బ్రహ్మంనై ఉన్నాను. దేహంగానే లేను, అందరూ ఎందు ఉన్నాను. దేహంగానే లేను, నేను అంతటా ఉన్నాను. దేహంగానే లేను, అన్నింటికీ అతీతంగా అయి ఉన్నాను. నేను ఆత్మసుఖమై విరాజిల్లుతున్నాను. అది జ్ఞాపకం. నేను అంటే ఆత్మసుఖంగా విరాజిల్లుతున్నాను. దేహంగానే లేను, ఆత్మజ్ఞానమై ప్రకాశించున్నాను. దేహంగానే లేను, పరబ్రహ్మనై వ్యాపించున్నాను. దేహంగానే లేను, నేను బ్రహ్మాత్మనై ఉన్నాను. దేహంగానే లేను, బ్రహ్మ శ్రేయస్సునై ఉన్నాను. దేహంగానే లేను, నేను అంతం లేని వాడినై ఉన్నాను. దేహంగానే లేను, జగత్తునై ఉన్నాను. నేను జ్ఞాన విజ్ఞానములై ఉన్నాను. దేహంగానే లేను, నేను శక్తాశక్తులు, శక్తి అశక్తి కూడా నేనే ఉన్నాను. దేహంగానే లేను, స్వస్వరూపంలో ఉన్నాను. దేహంగానే లేను, స్వస్థానమై ఉన్నాను. దేహంగానే లేను, శుద్ధి క్షేములకు అతీతంగా ఉన్నాను. నేను అన్ని గతులకు మూలమై ఉన్నాను. నేను స్వప్నంలోను, మెలకులోను, జగతావస్థలోను అన్నీ నేనే ఉన్నాను. అంటే ఆత్మగా ఉన్నాను, సర్వంగా నేనున్నాను, సకలంగా ఉన్నాను. కర్త కర్మ క్రియ అన్నీ నేనే ఉన్నాను. నేను స్థిరునై ఉన్నాను. నేను మోక్షమునై ఉన్నాను. నేను కైవల్య పరమపదమునై ఉన్నాను. నేను తరగని ప్రేమయ్యి ఉన్నాను. దేహంగానే లేను, స్వచ్ఛమైన సంపద అయి ఉన్నాను. దేహంగానే లేను, స్వచ్ఛంగా ఉన్నాను. జప తపాలు అన్నీ నేనే. నేను ధ్యానము ధ్యాస అన్నీ నేనే అంతా నేనే. అనంతమైన సంతృప్తితో ఉన్నాను. నేను అసలైన లక్ష్యాన్ని గమ్యాన్ని అయి ఉన్నాను. నేను బ్రహ్మదీక్షతో ఉన్నాను. నేను చరాచరములకు అతీతంగా ఉన్నాను. అన్నీ నేనే. అద్వితీయంగా ఉన్నాను, అద్భుతమేగా ఉన్నాను. నేను దిక్కులకే దిక్కుని. నేను జీవన్ముక్తునై ఉన్నాను. దేహంగానే లేను, నేను బ్రహ్మచిత్తుని కలిగిన వాడినై ఉన్నాను. చిత్తం కలిగిన వాణినై ఉన్నాను. దేహంగానే లేను, లోక కళ్యాణమైగా ఉన్నాను. దేహంగానే లేను, వివేక వైరాగ్యములై ఉన్నాను. నేను పరమ పవిత్రమై ఉన్నాను. నేను కాలస్వరూపుడై ఉన్నాను. నేను వాసనారహితమై ఉన్నాను. ధర్మమునై ఉన్నాను, బ్రహ్మ భావనై ఉన్నాను, పరమ తత్వంతో ఉన్నాను, అవరోధం లేని వానై ఉన్నాను, నిత్యానందుడై ఉన్నాను. నేనంటే ఆ నేను కానీ దేహం నేను కాదే. విభిన్నమైన రూపాలు గలవానుగా ఉన్నాను. నేను అన్ని పర్వదినాలుగా పండుగలుగాను అయి ఉన్నాను.
ఆత్మే అంతా నిండి ఉంది. నేను నిత్య ప్రకాశంగా ఉన్నాను, నేను స్వయం ప్రకాశంగా ఉన్నాను, నేను నిత్య నిరంతర సుఖంగా ఉన్నాను, నేను ఇంద్రియ గోచరులకు అందనవానుగా ఉన్నాను, నేను ద్వంద్వాతీతుడిని, శుద్ధ జ్ఞానంనై ఉన్నాను, శుద్ధ జ్ఞానమునై ఉన్నాను. నేను పూజలు, ప్రార్థనలు, భజనలు, కీర్తనలు, స్తుతులు అన్నీ నేనుగా ఉన్నాను. అంటే ఆత్మ అన్ని. నేను ఆత్మకు, నేను ఆత్మను, నేను ఆత్మజ్ఞానమునై ఉన్నాను, నేను అతి ప్రియమైన దాన్నే ఉన్నాను, ఆద్యంతరహితంలో ఉన్నాను, విచిత్రాతీతంగా ఉన్నాను. అన్ని రంగములు, సిద్ధాంతములు, వేదాంతాలు అన్నీ నేను అన్ని లోకాలను సర్వత్రా సర్వదాన్ని వేనలాయందు వ్యాపించున్నాను. అన్ని దేశాలుగాను అన్ని ఖండాలుగాను ఉన్నాను. నేను అన్ని నదీ నదులను కానీ అన్ని సముద్రాలుగానే ఉన్నాను. నేను అంటే ఆత్మని, అంతులేని ఆత్మానందనై ఉన్నాను. నేను ప్రపంచంలోని అన్ని మిద్దిగా ఉన్నాను. నేను దేహమును కాదు, నేను ఆత్మను. అన్ని రకములైన భౌతికమైన భావనై ఉన్నాను. నేను అంతులేని ఆత్మానందమై ఉన్నాను. సమస్త జగత్తునై ఉన్నాను. నేను పరిపూర్ణమై ఉన్నాను. నేను వర్ణింపనలో కాని దాన్నే ఉన్నాను. దేహంగానే లేను, నేను అనుభవైక్యమైన దాన్నే ఉన్నాను. దేహంగానే లేను, సమస్త ప్రపంచమునకు ఆధారమై ఉన్నాను. దేహంగానే లేను, నేను బ్రహ్మధ్యేయమై ఉన్నాను. దేహంగానే లేను, బ్రహ్మ తాదాత్మ్యనే ఉన్నాను. నేను నిర్గుణ బ్రహ్మంనై ఉన్నాను. నేను నానావిధములుగా జగత్తునందు ప్రకాశిస్తూ ఉన్నాను. నేను అన్ని రూపాలు, నామాలు, గుణాలు అన్నీ నేనే ఉన్నాను. దేహంగానే లేను, అన్ని వర్ణములనే నేను, అన్ని కులాలు, మతాలు, జాతులు అంతా సృష్టి యావత్తు నేనే ఉన్నాను. దేహంగానే లేను, నాతో నేనుగా ఉన్నాను. దేహంగానే లేను, నా ఉనికి నేనే కారణమై ఉన్నాను. దేహంగానే లేను, భ్రాంతికి ఆధారమై ఉన్నాను. దేహంగానే లేను, త్రిపుటినై ఉన్నాను. దేహంగానే లేను, బ్రహ్మ కర్తవ్యమునై ఉన్నాను. అఖండమైన పరమాత్మగా వ్యాపించున్నాను. నేను అపరోక్ష జ్ఞానమునై ఉన్నాను. నేను ఆత్మనే నేను కాబట్టి జీవన్ముక్తిగా ఉన్నాను, విదేహముక్తుడిగా ఉన్నాను, సచ్చిత్ ఆనంద స్వరూపంగా ఉన్నాను, నిత్యాత్మకమైన బుద్ధితో ఉన్నాను. నేను బ్రహ్మానుభూతితో ఉన్నాను. నేను బ్రహ్మ పట్టుదలతో కలిగిన వానై ఉన్నాను. నేను బ్రహ్మ స్థిరత్వంతో ఉన్నాను. నేను బ్రహ్మవ్యాపకమై ఉన్నాను. జ్ఞానాన్ని పోగొట్టే సద్గురువునై ఉన్నాను. ఆది అంతరమునై ఉన్నాను. నేను నీవుగా ఉన్నాను. నేను బ్రహ్మాన్ని, బ్రహ్మాధారంతో ఉన్నాను. నేను అభిన్నమైన వారిగా ఉన్నాను. నేను దేహమును కాను, నేను పరమాత్మ ఏకైక సద్వస్తునై ఉన్నాను. నిత్యానందము ఉన్నవాన్నై ఉన్నాను. నేను కారకుడునై ఉన్నాను. నేను శుద్ధ బ్రహ్మంనై ఉన్నాను. నేను నిర్మలమైన బ్రహ్మంగా ఉన్నాను. దేహంగానే లేను, ఆనంద స్వరూపాన్ని నేను. దేహంగానే లేను, జ్ఞాన స్వరూపానిగా ఉన్నాను. దేహంగానే లేను, సంశయాలు లేని జ్ఞానంనై ఉన్నాను. దేహంగానే లేను, అవధులు లేని వాన్నై, బంధరాహిత్యునై, అఖండమై, విజ్ఞానమై, తరుగు విరుగు లేకుండా బ్రహ్మనై ఉన్నాను. అన్ని యోగాలకి యోగిని నేను. యోగములు అన్నీ నావే. చిశక్తి నేను ఊరకు ఉండటమే యథార్థ స్వరూపంగా ఉన్నాను. నేను ముక్తిగా ఉన్నాను. కాల సంబంధం నాకు లేదు. నేను ఆనంద స్థితిలో ఉన్నాను. గెలుపు ఓటమి ఏమీ లేదు. అంతా భగవంతుడే. అన్ని జాతులు, అన్ని పుణ్యాలు, పాపాలు, అన్ని శాస్త్రాలు అన్నీ భగవంతుడే. తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. అంతా నేనుగా ఉండిపోతున్నాను. అంతకాలం నేను స్వచ్ఛతనై ఉన్నాను. నేను జ్యోతినిగా ఉన్నాను. దివ్యమైన ఆత్మనై ఉన్నాను. ఏకాగ్రగా ఉన్నాను. నేను ఏకాత్మంగా ఉన్నాను. సద్గురుమూర్తిగా ఉన్నాను. నేను అంతులేని ఆనందంగా ఉన్నాను. ఎప్పటికీ నేను అందరి యొక్క ఆత్మగా ఉన్నాను. నేను జ్ఞానానందంగా ఉన్నాను. స్వయం భూ ఆనందమునై ఉన్నాను. నేను ఆత్మానంద సారాన్నై ఉన్నాను. నేను తప్ప వేరుగా ఏమీ లేదు. బ్రహ్మం తప్ప రెండవది ఏది లేదు. నేను దేహంగా లేను. నేను జీవన గమనంనై ఉన్నాను. నేను జీవిత ఆనందాన్నై ఉన్నాను. దేహంగానే లేను. సంకల్ప వికల్పాలు నాకు లేవు. నేను పరమాత్మగా వ్యాపించున్నాను. నేను జ్ఞానవంతుడినై ఉన్నాను. జ్ఞానామృతాన్ని. నేను తప్ప వేరేమి లేను అన్నై ఉన్నాను. నేను సనాతన్ని, నిర్గుణ్ణి, నిరాకారుణ్ణి, నిరంజన్ని, అవినాశిని, మహానందమైన ఆనందాన్ని నేను దేహాన్ని కాదు. అసలైన నేను లోపల సూక్ష్మంగా ప్రకాశిస్తూ ఉన్నాను. నేను దేహంగానే లేను. నేను అక్షర బ్రహ్మంనై ఉన్నాను. దేహంగానే లేను. నేను సుఖాత్మనై ఉన్నాను. నేను లేని చోటే లేదు. పరబ్రహ్మను, అంతా బ్రహ్మమే. నిన్ను నీవు సద్గురు ద్వారా తెలుసుకొనబడిన తర్వాత అసలైన నీవుగానే ఉండాలి, ఉండి తీరాలి. బాహ్య వస్తువు వచ్చినప్పుడు, బాహ్య మనస్సు అంటే బాహ్యం మీదకి వచ్చినప్పుడు పై వాక్యాన్ని మననం చేస్తూ తత్వ విచారంతో కాలం గడిపిన నీవు విషయాలకు దూరమై బ్రహ్మంగా మిగులుతావు. ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క జన్మం దాటింపజేసి నిన్ను బ్రహ్మంగా మిగులుతుంది. బ్రహ్మ సాధకులు దేహభావంతో కూడిన మనస్సును
సర్దిద్దుకుంటకు పై బ్రహ్మజ్ఞాన వాక్యాలు ఉపయోగపడుతుంది. దేహంగా నేను లేను, నేను పరమాత్మ అని తెలుసుకున్న మరుక్షణమే నీవు బ్రహ్మముగా మిగులుతూ అంతా సుఖమే, జన్మంతా బ్రహ్మసుఖమే. బ్రహ్మసుఖం నందు లభించు హాయిని మాటలతో వర్ణించలేము. మనోమౌనం ఏర్పడి బంధాలు దుఃఖాల నుండి విడుదల పొంది ఉన్న యథార్థంతో ప్రశాంతంగా ఉండగలం. బ్రహ్మానుభూతిని పొందిన తర్వాత బ్రహ్మమును వర్ణించడం భాష కూడా అలవు కాదు. ఏమని ఎంతను వర్ణించినా ఇంక మిగిలే ఉంటుంది. నీ ఆత్మలో నీవు ఉండవలను. బ్రతుకంతా హాయిగా బ్రహ్మంగా బ్రతుకు. అంత ఆత్మవిచారణ, ఆత్మ సంబంధమైన ఆలోచన, ఆత్మప్రసంగం అన్నీ నిన్ను బైరతులుగా బంధరాయిచ్చులుగా చేస్తుంది. ఉన్న యథార్థం గురించి తెలియబడింది కాబట్టి చికాకులు పరాకులు నీకు లేవు. ఆత్మకు అద్దు పద్దు భయము అవరోధాలు ఏమీ లేవు. ఆత్మవిచారణ వలన ఏమీ లేకుండా నిగ్రహం కలిగి ఉంటావు. సత్యము ధ్యానం అనంతం నిత్యానందం అన్నీ బ్రహ్మమే. ఆత్మజ్ఞానాన్ని పొందటం అనేది మనసుకు సంబంధించింది. మనసుకే జ్ఞానం, అజ్ఞానం యొక్క ఆ జ్ఞానం యొక్క వివరణ అవసరం తప్ప అసలే నీవు బ్రహ్మమే అయి ఉన్నావు. మనసు లేకపోతే అంతా బ్రహ్మే, ఉన్నదంతా బ్రహ్మే. మనసుకే బంధమోక్షాలు వికల్పాలు. నేను దేహమును కాదు, నేను బ్రహ్మమును అనే వాక్యాన్ని పదే పదే మననం చేసుకుంటూ అనుభూతి చెందినేళ్ళు నీవు బ్రహ్మంగా మిగలగలవు. విషయాన్ని గుర్తుంచుకుంటే జన్మలు తప్పవు. బ్రహ్మానుభూతిని పొందుట ద్వారా నేనే అంతా నేనేగా తెలియబడగలవు. ఏకాత్మ స్వరూపుడుగా ఉన్నదొక్కటే. ఆ ఉన్న యథార్థంతో ఊరకు ఉండిపోవటమే నీ తక్షణ కర్తవ్యము. హాయిగా నువ్వు ఉండు. మా యొక్క గుణాలన్నీ బ్రహ్మ యొక్క అనంతమైన శక్తి నుండి సృష్టి యావత్తు జనించిందని తెలుసుకో. ఈ సృష్టి నిర్మాణానికి చైతన్యం ఎంత అవసరం, మాయ కూడా అంతే అవసరం. అయితే సకల జీవరాశులన్నింటిలోని మానవ జన్మ ఉత్కృష్టమైంది. మానవ జన్మ లభించడం ఎంతో సుకృతం ఉంటేనే కానీ లభించదు కదా. ఆ జన్మ ఈ జన్మ అంటే అన్ని జన్మలో అనుబంధమే ఈ జన్మ. ఆ జన్మ యందు పరమాత్మ ప్రసాదించిన బుద్ధితో జ్ఞానమునకు మాయనకు ఉన్న భేదమును గుర్తించి ఆ మాయకు అంటుకొనకుండా జన్మను సార్థకం చేసుకో. సామాన్యులు సైతం ముందుగా మాయ యొక్క లక్షణాలను గుర్తించినలా తమ ప్రయత్నం సుకృతాల ద్వారా మాయకు లొంగకుండా చిక్కకుండా అంటుకోకుండా ఉండటానికి భగవత్ కృప వలన సాధ్యం అవుతుంది. మా యొక్క గుణాలంటే భ్రమ భ్రాంతి. ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్లుగా తెలియబడేదంతా మాయే. ఎప్పటికైనా మార్పు చెందేటటువంటిది మాయే. నశించిపోయేది మాయే. ఒకసారి ఉండి మరొకసారి లేకుండా పోయేది మాయే. మహాత్ములైన జ్ఞానులు మాయను తెలుసుకోవటం వల్లనే వారు భ్రమలో పడలేదు. ఉన్నటువంటి యథార్థం తెలుసుకుని పునర్జన్మ లేకుండా చేసుకున్నారు. వారు మాయలో మునుగుట వల్లే జన్మలు వస్తున్నాయి. మాయను మురిపించేది మాయే. మాయ కూడా బ్రహ్మంలో ఉంది. మాయ అనగా ఇంద్రజాలము, ప్రపంచము. మాయ అంటే ప్రపంచంలోని కార్యములన్నింటినీ మాయే వల్లనే జరుగుతున్నాయి. అజ్ఞానులు అన్నిటికీ మాయ అండి భ్రమిస్తారు. జ్ఞానులు మాత్రం భ్రమించరు. ప్రపంచమనే సత్యాన్ని తలంచుతారు. పాపం దుఃఖాన్ని అనుభవిస్తారు. మాయతో ఉన్నవారు సత్యాన్ని ఎరుంగజాలరు. మాయతో ఉన్నవారు చైతన్యంగా ఉండటం వలన మాయను దాటటం అంటే మనలోని అజ్ఞానము తొలగించటం. మాయనే వెలుతురు. మరి దీనికి మూలం ఏంటి? మూలాధారం ఏంటి? దీని ధర్మం ఏంటి? దీన్ని ఎవరు రచించారు? దీన్ని ఎవరు తయారు చేశారు? ఈ దేహాలు దేంతో తయారైనవి? శరీరాలు కొన్ని పోతున్నాయి, కొన్ని మళ్ళీ పుడుతున్నాయి. మరి ఏంటి కారణం? ఇది శాశ్వతమా అశాశ్వతమా? మరి ఇటువంటి ప్రశ్నలన్నీ నీలో ఉదయించాలి కదా. ఆలోచించు, తెలుసుకో. ఎందుకమ్మా అశ్రద్ధ చేయటం? వ్యాప్యం ఎందుకు? ఈ సృష్టి అంతా ఎలా వచ్చిందో ఆలోచించు. దాన్ని బట్టే కదా, సృష్టిలో ఉన్నదానివే కదా నీవు. దాని ధర్మాలు, దాని ఎందిముడి ఉన్న సత్యాన్ని గురించి ఆలోచించు. దాన్ని ఆత్మవిద్య, తత్వ విచారణ చేయగా అందేది ఆత్మవిద్య. మరి ఆత్మవిద్యని మరి ఒక శాస్త్రంగా అనుకోవచ్చు కదా. మరి దాన్ని తెలుసుకోవాలి అన్న భావంతో మనం ఉన్నాం కాబట్టి క్రమబద్ధంగా తెలుసుకోవాలి ఆత్మవిద్యని సావధాన చిత్తంతో శ్రద్ధాశక్తులతో అభ్యసించడం వలన సిద్ధపడుతుంది తప్పించి ఆషామాషి కాదు. ఇది ఆత్మవిద్య అంటే బ్రహ్మాన్ని గురించి తెలుసుకోవాలంటే సృష్టి యొక్క క్రమాన్ని కూడా తెలుసుకోవాలి.
సృష్టి క్రమం ఎలా ఆధారపడి ఉంది? బ్రహ్మంలో ఉందే సృష్టి క్రమము అని తెలియబడ్డాను. ఎంతసేపు కూడా సంపూర్ణమైన అవగాహన లేనిది మనకి తెలియబడదు. పునాది లేకుండా ఇల్లు ఎలా కట్టగలం? అలాగే బ్రహ్మము, సృష్టి క్రమం అని 2 అంశాలు కూడా ఆత్మవిద్య భవనానికి పునాది. నీవెవరు? ఎక్కడి నుండి వచ్చావు? ఈ లోకానికి ఎప్పుడు వచ్చావు? ఏం చేస్తావు? ఈ ప్రపంచంలో నీ స్థానం ఏంటి అని నీవు తెలుసుకోవాలి. అప్పుడు ఈ ప్రపంచంపై ఉన్న ఆశామోహాలు, ప్రేమాద్వేషాలు అప్రయత్నంగా తొలగిపోవటానికి అవకాశం ఉంది. మరి మోక్షం కావాలని కోరుతున్నావే, మానవులందరికీ మోక్షం కావాలో అన్న రోజున, మరి ఆ రోజున తోటి నీవు తత్వం వెలువడ్డింది. ఆ రోజున వల్లనే కదా తత్వం వెలువడ్డింది. అతి సామాన్యంగా కోరికలు అడిగేస్తున్నాం, మోక్షం కావాలి. మోక్షం ఏ విధంగా లభిస్తుందనే విషయం మాత్రం అనూహ్యంగా ఉంది. మోక్షం కావాలంటే జన్మరాహిత్యం కావాలి. జన్మరాహిత్యం కావాలంటే జన్మకు బంధకారకులు ఎవరు తెలియాలి. బంధకారకులు ఏమో తెలియాలి అంటే కారణ శరీరం, అంటే విధి ప్రకారం తెచ్చుకున్న మనస్సు ఉందే, దాని ద్వారా మనకు తెలియాలి. మరి అవిద్య అంటే ఏంటి అంటే, అవిద్య అంటే మాయ, విద్య అంటే మామూలు చదువు. మాయం గురించి తెలుసుకోవాలంటే ముందుగా బ్రహ్మం గురించి తెలుసుకోవాలి. బ్రహ్మం ముందు, ఆ తర్వాత సృష్టి క్రమం, ఆ తర్వాత సృష్టి నడిపే విధానం. మరి మనకి బ్రహ్మం గురించి తెలుసుకోవటం ప్రధానంగా మనకి అందాలి. మరి నా చిన్నతనంలోనే ఈ దేహం నేను కాదు, నేను ఆత్మనేని శాస్త్రం, దివ్యామృతం శాస్త్రం స్వామి శివానంద పుస్తకం ద్వారా తెలియబడ్డంది మొదటి వాక్యం. ఇంకా దాన్నే పట్టుకుని తెలుసుకుంటా. అమ్మ ముందు భక్తి ఉండేది, భక్తితోటే జ్ఞానం అలవట్టుంది. భక్తి జ్ఞానం కూడా అన్నదమ్ములు. వేదాంతం కూడా ఉండవలసింది ప్రతి ఒక్కరికి. మలయాళ స్వామి వారు భిక్షను అంటాము, నేను భిక్షతోటి పుట్టినానంట, జ్ఞానంగా పుడతాను అంటే పుట్టానంట. మరి ఆ తర్వాత స్వామి శివానందం చూసి ధ్యానం వచ్చేసింది. ధ్యానం అన్న పేరే తెలియదు నాకు అప్పుడు. కూర్చుంటే బాగుందని ఆ ఫోటోని చూసి కూర్చుంటే ఏదైతే ఎలాగైతే స్పందన లేకుండా హాయిగా ఎలాగైతే ఖాళీగా అలా కూర్చున్నాను, అదే తత్వంతో ఇప్పుడు కూడా ఉండగలుగుతున్నాను. అప్పుడు మాకేమీ తెలీదు, ధ్యానం అన్న పేరే తెలీదు. ఆ తర్వాత ధ్యానం అన్న పేరు తెలిసింది. ఆ చైతన్యంగా అలా ఉండిపోవటమే అభ్యాసంతో పగల్లో ఎప్పుడు కుదిరితే అప్పుడు కూర్చోవటం మొదలెట్టి, అలా కూర్చునేటప్పటికి ఒక్కొక్కటి లోపల నుంచి వచ్చేసి నేనే నీవు, నీవే నేను, నేనే బ్రహ్మను, బ్రహ్మనే నేను, అంతా నేనే అంతా. అలా ప్రతి భావంలో కూడా ఈ కూర్చున్నందుకే తెలియబట్టింది. తత్వవిచారణ వచ్చింది. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మ అనేటప్పటికీ తత్వవిచారణ వచ్చేసింది. తత్వవిచారణలోంచే ఇదంతా ఫాలో అయిపోయింది. క్షణం కూడా ఈ దేహం నేను కాదు, నేను ఆత్మనే అన్న భావన రూఢి అయిపోయింది. రూఢి అయిపోయేటప్పటికి నశించి దేహమే కదా అని అలాగా తత్వం అందిస్తుంది. అలా సెకండ్ కూడా వేస్ట్ లేకుండా పరమాత్మ భావంతో ఈ దేహం నడుపబడుతుంది, నడుపుతుంది అని ఆ బ్రహ్మ భావంతో ఉంటాను అని ఆ బ్రహ్మం సాక్షిగా ఆ బ్రహ్మే నన్ను రక్షించాలి. ప్రతి ఒక్కళ్ళం బ్రహ్మస్వరూపుని భగవంతుడే చేస్తున్నాడని మనం ఆనందంగా, నేను చేయట్లేదు, కర్తృత్వం లేదు, భోక్తృత్వం అనే భావన కూడా లేదు, రెండు కూడా పరమాత్మే చేస్తున్నాడని భావంతో జరిగిపోతుంది. సృష్టి రహస్యం తెలియబడింది. బ్రహ్మం అంటే నాకు అర్థమే అవ్వలేదు ఆ చిన్నప్పుడు.
నేనే బ్రహ్మను, బ్రహ్మనే నేనంటే ఆత్మతత్వం. ఆత్మతత్వం అంటే సాంఖ్యయోగంలో, భగవద్గీతలో 2వ అధ్యాయంలో సాంఖ్యయోగంలో చదవగానే ఆత్మ ఎలా ఉందో తెలియబడ్డంది. అంతే, అదే బ్రహ్మ అని తెలుసుకుని అప్పటి నుంచి నేనే బ్రహ్మను, బ్రహ్మనే నేను, నేనే నీవు, నీవే నేనన్న అభ్యాసంతో అలా జీవితం గడుపుకుంటున్నాను. సృష్టి రహస్యం తెలియబడ్డంది. ముందుగా బ్రహ్మం అంటే ఏంటి? బ్రహ్మం అంటే ముందుగా బ్రహ్మాన్నే తెలుసుకోవాలి, తర్వాతే సృష్టి క్రమం తెలుసుకోవాలి. సాంఖ్యయోగం ఆత్మతత్వం తెలియబడ్డంది కాబట్టి నాకు ఆత్మజ్ఞానం అభ్యాసం అయింది. బ్రహ్మమే ముందు తెలియబడ్డంది కాబట్టి ఆ తర్వాత సృష్టి క్రమంతో హాయిగా ఉండగలుగుతున్నాను. బ్రహ్మం అవగాహనకు ముందు రావాలమ్మా. ప్రతి ఒక్కరికి నీ కన్ను ముందనే సకల సృష్టి ఎలా జరుగుతుంది? సృష్టి అంటే ఏంటి? సృష్టి అంటే సృష్టింపబడిందని తెలిసింది. సృష్టింపబడింది ప్రతిదీ నశించిపోయేదని తెలుసు కదా. సృష్టి స్థితి లయం అంటున్నారు. సృష్టింపబడింది ఎప్పుడు స్థిరంగా ఉందని తెలియబడ్డంది కదా. ఉండదు. సృష్టికి పూర్వం, సృష్టిని తయారు చేయడానికి పూర్వం ఏముంది అని ఆలోచించు. నువ్వు ముందు ఆ ప్రశ్న వేసుకో. సృష్టికి పూర్వం సృష్టిని తయారు చేసిన వాడు ఉన్నాడు కదా. అప్పుడు ఏముంది అంటే సృష్టికి పూర్వం ఉన్నది కేవలం బ్రహ్మమే అని అర్థమైంది. బ్రహ్మము అంటే పెద్దది, దానికన్నా రెండవది లేదు కాబట్టి బ్రహ్మము అన్నాం దాన్ని. ఈ సృష్టి అంతయు సృష్టికి పూర్వం నామరూపాలు లేకుండా, రెండు వస్తువులు లేకుండా ఏకైక బ్రహ్మంగా ఉంది. సర్వ సృష్టికి మూలాధారం ఏంటా అని ఆలోచించాలి. మూలాధారం ఏంటి? బ్రహ్మే. నిర్వికార ఖండ స్వరూపమైంది, సత్య స్వరూపమైంది, ఆకార వికారాలు లేనిది బ్రహ్మ ఎలా ఉంది ఆలోచించు. కంటికి కనిపించింది, రంగు రుచి వాసన లేని పదార్థం కానీ చైతన్య స్వరూపం, శక్తి స్వరూపం. బ్రహ్మ అంటే ఇంద్రియ గోచరం కాంది. అంటే కన్నులకు కనపడదు, చెవులకు వినపడదు, నాలుగు చేత రుచి చూడబడదు, ముక్కు చేత నాగ్రానింపబడదు, పంచ జ్ఞానేంద్రియాల చేతన అనుభవించబడదు, కర్మేంద్రియాల చేత, పంచ జ్ఞానేంద్రియాల చేత కూడా తెలియబడదు. బ్రహ్మానికి సుకృతం ద్వారా తెలియబడుతుంది. నాకు శబ్ద స్పర్శ రూపరసగంధ తత్వాలు లేవు బ్రహ్మానికి అని తెలిసింది. ఇంద్రియ గోచరం కాంది బ్రహ్మ అని తెలిసింది. మరి బ్రహ్మ అంటే ఏంటి? అంతరా నిండి ఉంది, దాన్ని బ్రహ్మం ఎప్పుడు ఉండేదే కదా. ఆత్మతత్వం తెలియబడ్డంది కదా. బ్రహ్మము అంటే ఆత్మతత్వం తెలుసుకున్నాక అప్పుడు నాకు తెలియబడ్డంది. ఈ ఆత్మ ఎప్పుడు పుట్టట్లేదు. సాంఖ్యయోగంలో చదివాను చిన్నప్పుడే, 9 17 తెలియదు అప్పుడు నాకు. సచ్చట్లేదు, ఇది వరలో లేకుండా మళ్ళా కొత్తగా వచ్చింది కాదు, మరలా లేకుండా ఉన్నది కాదు. ఈ ఆత్మ జన్మరణాలు లేనిది, శాశ్వతమైంది, పురాతనమైంది. శరీరం చంపబడిను, ఆత్మ చంపబడి. ఆత్మన్నా, బ్రహ్మన్నా, పరిపూర్ణన్నా, పరంధామన్నా, అవతారాలన్నా, శక్తి అన్నా, ఎన్ని రకాలుగా ఎరుకన్నా, అసురన్నా, పరిపూర్ణన్నా, ఏ రకంగా అన్నా ఒకటి ఏదో సాక్షిభూతులున్నాడు, ఒకటి ఏదో ఉంది. దాన్నే బ్రహ్మము అన్నాం. ఆత్మ అంటే పుట్టదో, నశించదో, చైతన్య స్వరూపం తెలియబడ్డది సాంఖ్యయోగం ద్వారా. మరి ఆత్మ కన్నా ఇంకొకటి లేదని తెలిసింది. పుట్టుకు లేదు, సత్యమైంది, శాశ్వతమైంది, పురాతనమైంది. శరీరం నశించున్నా అది నశించదని తెలియబడ్డది. పుట్టుకలేంది కాబట్టి షడ్భావ వికారం లేనిది, ఆవిర్భావ తిరోభావం లేనిది, కార్యం కాదు, కారణం కాదు, నిత్యమైంది, కాల పరిచ్ఛేదం లేనిది, అంటే కాలాతీతమైంది, షడ్భావ వికారం లేనిది, శాశ్వతమైందని తెలియబడుతుంది. ఏకైక సత్యస్వరూపమైన బ్రహ్మానికి, బ్రహ్మనందు అవయవాలు లేవని తెలియబడుతుంది. కావున నామరూపాలు లేవు కదా. సాకారమైన బ్రహ్మే, నిర్గుణమైన బ్రహ్మే. సృష్టికి పూర్వమే నామం రూపం యొక్క ప్రసక్తి లేదు కదా. సృష్టి వచ్చాకనే కదా నామం రూపం ద్వారా. అంటే బ్రహ్మమే సృష్టిగా పరిణమించింది సాకారంగా నామం రూపాలతోటి. జడమైన ప్రకృతి ఉంది, అవయవాలు లేక ఉంది. మరి వేరువేరుగా వివిధ రూపాలుగా
నామాలు ఇవ్వబడుతుంది. అంటే అంతా బ్రహ్మమే, బ్రహ్మలోంచే మనం వచ్చాం కాబట్టి మనం అందరం బ్రహ్మస్వరూపులమే అని తెలియబడుతుంది. బ్రహ్మం అంటే ఏంటంటే అవయవాలు లేనిది చైతన్య స్వరూపం అని తెలియబడుతుంది. సృష్టిగా పరిణమించిందని తెలియబడుతుంది. ఆకాశం వలె బ్రహ్మం ఆయనకి అవయవాలు లేవు, బ్రహ్మనందు స్వగత భేదాలు లేవు, సచ్చిత్ ఆనంద స్వరూపుడు, అన్ని బ్రహ్మ యొక్క భాగాలే అని తెలియబడుతుంది. సచ్చితానంద స్వరూపం నేను నిత్య శుద్ధ బుద్ధముక్త స్వరూపాన్ని, ఈ దేహం నేను కాదు, నేను పరమాత్మని అన్న భావంతో బ్రహ్మం స్వయం ప్రకాశమైందని తత్వ విచారణ ద్వారా అందరికీ ఎంతసేపు బ్రహ్మం స్వయం ప్రకాశంగా ఉంది కాబట్టి ఆ ప్రకాశం చేతే సృష్టి తయారైంది. సృష్టి పూర్వం కూడా బ్రహ్మమే కదా ఉంది. బ్రహ్మం అంటే ఎలా ఉంటుంది, ఇట్టిదని చెప్పడానికి ఎలా తెలియబడుతుంది? ఆలోచించండి. వేరే ఒక వస్తువుతో పోల్చడానికి వీలు పడుతుందా? బ్రహ్మం కంటే భిన్నమైంది వేరొకటి ఉంటే కదా. బ్రహ్మం ఒక్కటే అందరిలో అంతటా అంతా కూడా నిండి ఉంది. ప్రతి జీవి బ్రహ్మమే. మరి అటువంటి అనిర్వచనీయమైంది, నిర్వచింపబడింది బ్రహ్మం అంటే మరి మనకి ఏం తెలియబడ్డందంటే సర్వవ్యాపకమైందని, దేశ పరిచ్ఛిన్నం లేనిదని, శాశ్వతమైనదని, కాల పరిచ్ఛేదం లేనిదని, వస్తు పరిచ్ఛేదం లేనిదని, దీనికన్నా పెద్దది ఇంకొకటి లేదని, ఇంకా దీనికన్నా గొప్పది ఇంకొకటి లేదని, దేశకాల వస్తు పరిచ్ఛేదం లేదని, అపరిమితమైనదని మనకి తెలియబడ్డింది. నిశ్చయంగా బ్రహ్మమే అంతటా ఉంది. ముందు వెనక, ఉత్తరం దక్షిణం తూర్పు పనుద, ఊర్ధ్వలోకాలు అధోలోకాలు 14 లోకాలు నిండి ఉంది. నామరూపం లేనిది అంత విశ్వమంతా వ్యాపించింది బ్రహ్మే. బ్రహ్మానికి అవధులు లేవు, అనంతం, అపరిమితం, సర్వవ్యాపకం అని తెలియబట్టింది. సర్వమో బ్రహ్మమయం తెలియబట్టింది. ఆత్మ అన్నా బ్రహ్మ అన్నా ఒక్కటే. దాన్ని చూడశక్యం కాంది, కళ్ళకు కనిపించదు. ఎంతసేపు కూడా వాక్కుకి మనం వాక్కు చేత కూడా శక్యం కాదు, ఇంద్రియాల చేత కూడా గ్రహింపలేము. తపస్సు చేత కానీ మనకి సుకృతం వచ్చాన్ని బ్రహ్మ భావన, జ్ఞాన సాధన, సత్సంగం వెలువడుతుంది. సత్సంగం యొక్క పేరు బ్రహ్మ భావన, జ్ఞాన సాధన, సత్సంగం అని ఒక ఆమె పెట్టారు. బ్రహ్మజ్ఞానం వలన ప్రాప్తించిన శుద్ధ ప్రధానమైన మనస్సుచ్చే ధ్యానం చేసినా పొందబడుతుంది తప్పించి బ్రహ్మజ్ఞానం వలన బ్రహ్మం తెలియబడుతుంది. దాని ద్వారా అనుభూతి మనకి కలుగుతాం తప్పించి వాక్కు చే పొందలేము, మనసు చే పొందలేము, బుద్ధి చే తెలుసుకోలేము. దాని స్వరూపాన్ని యువతలకు చెప్పడానికి తెలీదు. పలదార్శలకు తీగా ఉందంటే ఎలా చెప్పగలం? తిన్నవాడికే తెలుస్తుంది ఆ తీపి. అలా ఈ ప్రపంచం కంటే భిన్నం కాదు అన్నది చెప్తాం. బ్రహ్మం అంటే అవాజ్ఞాన గోచరమైంది, సర్వవ్యాపకమైంది, సచ్చిదానంద స్వరూపం. ఉన్నది బ్రహ్మం ఒక్కటే, రెండవది లేదు అన్నది తెలియబడుతుంది. మరి ఏకైక వస్తువు బ్రహ్మందు భేదత్రయం లేదే, అందువల్ల బ్రహ్మం ఒక్కటే, రెండవది లేదు. బ్రహ్మం ఒక్కటే, అదే ద్వైతం, అదే అద్వైతం. సజాతీయ విజాతీయ స్వగత భేదాలు కూడా లేవు. అంటే ఎంతసేపు కూడా ఒకే ఆధారంతో సృష్టి పరిణమించింది. ఆత్మ అన్నా, బ్రహ్మం అన్నా, పరిపూర్ణం అన్నా అన్నీ ఒక్కటే అని చూస్తున్నాం కదా. మరి రెండోది లేనప్పుడు అవయవ భేదాలు లేవే, స్వగత భేదాలు లేవే, ఒక చోట ఉండి మరొక చోట లేకపోవటం లేదే. అంతగా నీవు ఏ ఊరెళ్ళు అంతగా వ్యాపించి ఉంది. ఎక్కడున్నా ఆ బ్రహ్మలోనే నువ్వు ఉన్నావని తెలియబడుతుంది. మరి రెండో వస్తువు లేదే. ఆత్మ అంటే ఏంటి, బ్రహ్మ అంటే ఏంటి, రెండు పర్యాయ పదాలని. ఆత్మకే బ్రహ్మ అన్నదే పర్యాయ పదం అని తెలుసుకోవాలి మనం. బ్రహ్మం అంటే సాధ్యం కాదు అని చూస్తారు, బ్రహ్మతత్వం తెలియబడతారా అని చూస్తారు. కాదమ్మా, నీవు నేను పరమాత్మ అంటే అన్నీ మన హృదయంలో ఉన్న సద్గురువు ఉన్నాడే, సాక్షిభూతుడు ఉన్నాడే, వాడి ద్వారా వెలువడతాం. ఇన్ని పుస్తకాలు వచ్చినాయి, ఇన్ని రకాల గ్రంథాలు వెలువడ్డాయి అంటే లోపల ఉన్న సాక్షిభూతుడు వల్లనే కదా.
ఉం? ఏది బ్రహ్మము సాధకుని కంటే భిన్నమైంది కాదని మనం తెలుసుకోవాలి. సాధ్యమే, అసాధ్యమైందని అనుకోవద్దు. బ్రహ్మం అంటే సర్వవ్యాపకం అని తెలుసుకున్నాం. సాధకుని కంటే భిన్నంగా లేదు బ్రహ్మాన్ని. జ్ఞానులందరూ బ్రహ్మంలోని వారే. జ్ఞానులు బ్రహ్మం కంటే భిన్నంగా లేరు. అనుభవింపదగేది కానీ సాధింపదగంది కానీ అనేది కాదు, పొందదగింది కాదు. పొందవలసిన వస్తువు ఎప్పుడు పొందవలసిన వ్యక్తి కంటే వేరుగానే ఉండాలి కదా. కాదు, సాధ్యం కాదు అనుకోవద్దు. సాధకునికి అంతా సాధింపబడుతుంది. బ్రహ్మము అంటే ద్రష్ట, దృక్కు, దృశ్యం అన్నీ బ్రహ్మే. బ్రహ్మము అంటే మొత్తం ప్రతి ఒక్క జీవి బ్రహ్మే. సృష్టి అంతా బ్రహ్మే. బ్రహ్మాన్ని ఆదేశించినట్టే ఆజ్ఞాపించాలని నడిపించడానికి ఇంకా వేరే వస్తువు లేదు. దాని శక్తి ద్వారానే, శక్తి దాని ద్వారానే పరిణమించాలి. బ్రహ్మం అంటే సర్వస్వతంత్రమైంది. బ్రహ్మం వేరొక శక్తి యొక్క లేక వస్తువు అని మాత్రం అనుకోకమ్మా. ఎంతసేపు కూడా చైతన్యం అన్నా, బ్రహ్మం అన్నా, పరిపూర్ణం అన్నా, పరబ్రహ్మం అన్నా ఒకే తత్వం అని, కేవలం స్వయం ప్రకాశమైంది అని తెలుసుకోమ్మా. స్వయంగా బ్రహ్మం జడం కాదు, కేవలం చైతన్య స్వరూపం. బ్రహ్మం ఇట్టిదట్టిదని నిరూపించడానికి, బోధించడానికి, వర్ణించడానికి, నిర్వచించడానికి వీలు లేదే. బ్రహ్మం అంటే అనిర్వచనీయమైంది కాబట్టి మనం దాన్ని నిరాకారం అంటున్నాం, సాకారం అంటున్నాం, శరీరం ఉందంటున్నాం, శరీరం లేదన్నాం. అంటే మనసు కూడా తెలియబడదు. సంకల్ప వికల్పాలు లేని మహాపదార్థం. నిరాకారం అనుకున్నా, సాకారం అనుకున్నా ప్రతి అవతారం కూడా బ్రహ్మంలోంచి వచ్చినాయి. బ్రహ్మం ఇట్టుదట్టుదని చెప్పడానికి అద్వితీయమైంది బ్రహ్మం, నిర్మాణమైంది బ్రహ్మం, తుర్యం, తుర్యాతీతం. సప్తభూముకులు బ్రహ్మంలోనే. బ్రహ్మం అంటే బ్రహ్మానికి నిద్ర, మెలకు, కళ అనే అవస్థలు ఏమీ లేవు. జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థలు అన్నీ కూడా మనస్సు సంబంధించింది. మనస్సు కూడా బ్రహ్మంలో ఉంది, బుద్ధి కూడా బ్రహ్మంలో ఉంది. నిత్య సచ్చితానంద స్వరూపం. సృష్టికి పూర్వం ఉన్నదే బ్రహ్మం. కావున వేరుగా ఏమీ లేదు. బ్రహ్మము ద్వారానే మాయ వచ్చింది. మాయా బ్రహ్మం విడదీసేసాం. మాయని మాయగాని మాయం చేసేస్తున్నాం, బ్రహ్మాన్ని నిలబెట్టుకున్నాం. బ్రహ్మానికి పోలిక ఇంకో దాంతో పోలిక పోల్చడానికి లేదే. చిన్నదే, పెద్దదే, మంచిది, చెడ్డదే, గొప్పదే, తక్కువది, ఎక్కువది అంటానికి లేదే. బ్రహ్మానికి తోడు నీడా లేదే. బ్రహ్మం కంటే వేరుగా మరి ఇంకొకటి లేదు కాబట్టి శక్తి, కానీ ఇంకొకటి లేనంత అంత శక్తి పదార్థం అద్వితీయమైంది కాబట్టి రెండో వస్తువు లేని ఒక మహా ముడి పదార్థం బ్రహ్మం. ఆ బ్రహ్మంలోంచి అన్నీ ఆవిర్భవించాయి. దేశకాల వస్తువులు ఏ భావన లేదు. ఎంతసేపు కూడా అఖండమైనది, అపరిచ్ఛిన్నమైంది, చైతన్యమైంది అనేది మనం గ్రహించాలి. ముందు వెనక పక్కలో లేవే బ్రహ్మానికి. నీ పైన ఈ పక్క, ఆ పక్క, వెనక, ముందు, క్రింద అంతా నువ్వు బ్రహ్మంలోనే ఉన్నావు అనేది తెలుసుకో. ఎంత దూరం పోయినా బ్రహ్మమే ఉంది, అంచులు లేవే. బ్రహ్మానికి అవధులు లేవే. ఎంత దూరం పోయినా, ఏ దిక్కుకు పోయినా బ్రహ్మానికి అవధులు లేవు. బ్రహ్మం అంటే ఏంటనుకుంటున్నావు? అనంతమైంది, సర్వవ్యాపకమైంది, పరిమితులు లేనిది, అపరిమితమైంది, భేదత్రయం లేనిది, అవిభాజ్యమైంది, అఖండమైంది, అపరిచ్ఛిన్నమైంది, సజాతి విజాతి స్వగత భేదం లేనిది బ్రహ్మం. కాబట్టి మనం బ్రహ్మాన్ని ఎంతసేపు కూడా ఏ భావంతో చూడాలి? సచ్చితానంద స్వరూపం బ్రహ్మం. సత్తు, చిత్తు, ఆనంద స్వరూపం. సత్తుగా, చిత్తుగా, ఆనందంగా మూడు కూడా బ్రహ్మంలోంచే. బ్రహ్మం అంటే నాశనం లేనిది కాబట్టి సత్యస్వరూపం. సత్తం అచేతనం కాంది, జడం కాదమ్మా. జడం కాంది చిద్రూపం, చిత్తు యొక్క రూపం, చిశక్తి స్వరూపం. బ్రహ్మం అంటే త్రివిధ దుఃఖ విహీనమైంది. అంటే ఆది భౌతికం, ఆది దైవికం, ఆధ్యాత్మికం ఏమీ లేదు. అంత ఆనందమయం, సచ్చిత్ ఆనంద స్వరూపుడు. బ్రహ్మంతో మనం ఉన్నాం కాబట్టి బ్రహ్మంతో మనం ఒక చోట ఉండి మరి ఒక చోట లేకపోవటం కానీ, ఒక వస్తువులో ఉండి మళ్ళీ ఇంకో వస్తువులో లేదని కానీ, బ్రహ్మం లేని చోటే లేదు. అనంత వ్యాపకత్వంతో ఉంది,
సర్వం వ్యాపించి ఉంది కాబట్టి బ్రహ్మం ఎప్పుడు పరిశుద్ధమైంది. తమో గుణాలతో రజస్తమో గుణాలతో కూడా బ్రహ్మం ఉంది. అంటే ఈ 3 గుణాలతో మనం తయారయ్యాం కదా, సృష్టిగా పరిణమించింది కదా. అయితే ఈ 3 గుణాలు కూడా మనసు సంబంధించింది. అంటే మనసు కూడా మాయలో కూడా అంటే మాయ దేంట్లోంచి వచ్చింది? బ్రహ్మలోంచి. ఇలా మనం ఒక్కొక్క మెట్టు వెనక నుంచి ముందు నుంచి వెనక్కి తెలియపరుచుకుంటే నిర్గుణమైంది బ్రహ్మం అని తెలిసిపోతుంది. ఎట్టి గుణాలు లేవు, పరిశుద్ధ స్వరూపం అని తెలియబడుతుంది. షడ్భావ్యకారాలు లేవంటున్నాం. ఎందువలన? ఉండటం, పుట్టడం, సావటం, పెరగటం, తిరగటం, మార్పు చెందకపోవటం అనే గుణాలు లేవు కాబట్టి బ్రహ్మం ఎటువంటి మార్పు చెందంది, పుట్టుగా లేదు, నశింపు దానికి ఎందుకు వస్తుందమ్మా? శాశ్వతమైన మహాపదార్థం. స్థలంలో శూన్యం ఎలా ఉంటుంది? శక్తి ఉంటుంది. కానీ బ్రహ్మం శరీరం చేత కానీ మనసు చేత కానీ దర్శింపబడదు. ఎంతసేపు కూడా నేను పరమాత్మని. నేను ఎక్కడి నుంచి వచ్చాను? సృష్టిలోంచి వచ్చాను. సృష్టి మరి మాయలోంచి వచ్చింది. మాయ ఎవరు? బ్రహ్మే కదా. ఆ బ్రహ్మంలోంచి మనం అందరం వచ్చాం కాబట్టి నేను సూర్యావతిని అంటే నేను బ్రహ్మాన్నే నేను. బ్రహ్మం అంటే ఇంద్రియ గోచరం కాండి, దాన్ని శరీరంతో తెలుసుకోలేము. నేను పంచకోశాలతో తెలుసుకోలేము, పంచేంద్రియాలతో తెలుసుకోలేము. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు మనస్సే కానీ బుద్ధిచే కానీ తెలియబడి ఆ సుకృతవశాన్ని పరమాత్మ ద్వారా మనం బ్రహ్మం ద్వారా బ్రహ్మాన్ని తెలుసుకోగలుగుతున్నాం. ఈ దేహం దేవాలయం. దీన్ని తెలుసుకోవటానికి ఈ దేహాన్ని జాగ్రత్త పెట్టుకుంటా ఆయుర్దాయం ఉన్నంతసేపు దీన్ని ఆ బ్రహ్మభావంతో ఉపయోగించుకోవటానికి ఈ పరికరాన్ని ఉపయోగిస్తున్నాను. బ్రహ్మం వాక్ చేత ఇట్టిది అనటానికి లేదు, మనసు చేత చెప్పడానికి లేదు, ఊహించడానికి లేదు. అంతఃకరణ ఉంది, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అని ఈ 4 కూడా బ్రహ్మం తెలియబడదు. సకల సంకల్ప వికల్పాలకు కూడా మనస్సే కదా కారణం. మనస్సు యొక్క ఆలోచనతో బ్రహ్మం ఇట్టిదని ఊహించబడదే, నిర్ణయింపబడదే. చంచలత్వం కదా మనస్సు అంటేనే. చిత్తం అంటే చంచలం. బ్రహ్మం ఎన్నటికీ తెలియదు. అహంకారం అంటే గర్వం. నేను దేహాన్ని విరవీగిపోతున్నామే, దానివలన తెలియబడదు. వాక్కు చేత తెలియబడదు. ఎంతసేపు నేను పరమాత్మ అన్న భావంతో నువ్వు అలా ఉండిపో. ఎంతసేపు ధ్యాసతో ఉండిపో. శబ్ద స్పర్శ రూపరస గంధతత్వాలు లేనిదే బ్రహ్మం. ఏకైక పరమాత్మే బ్రహ్మం. బ్రహ్మం అంటే సర్వ సృష్టి యందు కూడా ఉంది. రెండో వస్తు లేకుండా ఆ ఒక్క దాంతోటే నిండి ఉంది. సత్యరూపంగా ఉంది. బ్రహ్మమే ఒక్కటే ఉంది. బ్రహ్మం ఎలా ఉంటుందంటే ఆకారం లేని, కంటికి కనిపించదు, రంగు, రుచి, వాసన లేదు. వాసన లేనిది పదార్థం కాంది, చైతన్య స్వరూపం, శక్తి స్వరూపం. ఇంద్రియాలకి అగోచరం. కన్నులు కనపడదు, చెవులు కనపడదు, నాలుగు రుచి చూడబడదు. ఎంతసేపు బ్రహ్మం అంటే మనకి తెలియబడుతుంది. మరి బ్రహ్మం తెలియబడ్డాక ఇంకా మరి నీకు రెండోది ఏంటి అని ఆలోచించు. రెండోది ఏంటి అంటే కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం. ఎంతసేపు ధ్యాన యోగం. సృష్టిగా మొత్తం అంతా కూడా సృష్టి ఎలా పుట్టిందో తెలుస్తుంది. మాయ ఇట్టిదే అని నిర్ధారించడానికి వీల్లేదు. మరి బ్రహ్మే కదా ఆధారంగా ఉంది. మాయకు బ్రహ్మం కంటే వేరుగా ఉనికి లేదే. బ్రహ్మే సర్వవ్యాప్తం కదా, అంతరా నిండి ఉంది కదా. అంతరా నిండి ఉన్న బ్రహ్మమే, ఆ బ్రహ్మంలోంచి మాయ ఉద్భవించింది, సృష్టిగా పరిణమించింది, అవిద్య అని చెప్పుకుంటున్నాం. మాయ బ్రహ్మం ఉన్న ప్రదేశం నందే ఉంది, ఇముడే ఉంది. బ్రహ్మము మాయ బ్రహ్మం కంటే వేరు కాదు. బ్రహ్మంలోంచి వచ్చిందే మాయ, బ్రహ్మం కంటే వేరు కాదు. ఎంతసేపు కూడా మాయ సృష్టి కారణం కాబట్టి కారణం అన్నీ భగవంతుడే. అంటే అంతా బ్రహ్మే. బ్రహ్మం నుండే బయలుపడుతుంది. సృష్టి కార్యంగా పరిణమించింది. సృష్టి చేయటానికి అవసరమైన పదార్థం 2 బ్రహ్మే. సృష్టి జరిపేది 3 కూడా బ్రహ్మే. బ్రహ్మంలోంచే మాయ కూడా. సృష్టికి మూల కారణం ఏంటి? మాయే. సకల జగత్తుని సృష్టించేది, పాలించేది, లయం చేసేది మాయే. అంటే బ్రహ్మ యొక్క చిశక్తి వలన
వ్యక్తావ్యక్త స్వరూపిణి అని లలితా శాస్త్రంలో చెప్తారే, అవ్యక్తంగానే ఉంది అమ్మవారు, వ్యక్తంగానే ఉంది. అలాగే బ్రహ్మ అవ్యక్తంగానే ఉంది, వ్యక్తంగానే ఉంది. సృష్టి లయం చెందటం మొత్తం అంతా కూడా బ్రహ్మే. జీవులన్నిటినీ తనలో ఇముడ్చుకొని ఈ మాయ బ్రహ్మం నుండి ఐక్యం అవుతాను. మరి మాయ బ్రహ్మం కంటే వేరుగా ఉనికి లేదని, బ్రహ్మంలోనే ఉందని తెలియబడ్డంది. మాయే సృష్టికి కారణం అని తెలియబడ్డంది కాబట్టి బ్రహ్మమే మాయ, మాయే బ్రహ్మం. కానీ విడదీయాలి. బ్రహ్మంగా మనం తెలుసుకుని భ్రమలోని భ్రాంతిలోని లేకుండా మాయం చేసేయాలి. సర్వం వ్యాపకం బ్రహ్మమే కదా. మాయ సృష్టి రూపంలో ఉన్న ప్రదేశం నందు కూడా బ్రహ్మం ఉన్నట్లే తెలియబడతాను కదా. కావున బ్రహ్మాన్ని గుర్తించి మనం మాయని తొలగించుకోవాలి. బ్రహ్మాన్ని గుర్తించిన వెంటనే మాయ నశించిపోతాను. బ్రహ్మాన్ని తెలుసుకోగానే మాయ నశించిపోతుంది. ఎప్పుడైతే నశించిపోయిందో మాయ నిత్యం కాందని, అశాశ్వతమైందని, దానికి అంతా నాశనమే తప్పించలేదని మాయ యొక్క ఉనికిని తెలుసుకున్నాం. ఇంకా తెలుసుకున్నాక ఇంకేముంది? మాయ బ్రహ్మం కంటే వేరు కాదని తెలిసింది. బ్రహ్మం నిత్యమైంది, సత్యమైంది, శాశ్వతమైంది, సత్యవస్తువు, అవయవాలు లేనిది, అంతా కూడా వాస్తవంగా బ్రహ్మం తప్పించి ఇంకేమీ లేదు. యథాతథంగా ఒకప్పుడుండి ఒకప్పుడు లేనిది కాదు అనేది తెలియబడుతుంది. ఎంతసేపు కూడా శాంతంగా, సత్యంగా, ప్రసన్నత్వంతో, సహనంతో, మొదలు గుణాలతో, సత్య గుణాలతో, అంటే సత్వగుణాలతో మనం ఉన్నప్పుడే హాయిగా బ్రహ్మత్వం తెలుసుకోగలుగుతున్నాం. కామక్రోధాది అరిషద్వర్గాల్ని అరికట్టుకుంటా, కోరికల్ని, సంచలత్వాన్ని, రజోగుణాన్ని తగ్గించుకుంటా, మోహంలో అవివేకంతో అంటే మరుపు, సిరాకు, పరాకు, నిద్ర, అజాగ్రత్త, ఆలస్యం, ఇవన్నీ తమోగుణ లక్షణాలు. తమోగుణ లక్షణాలని తీసేసుకుంటా మా యొక్క స్వభావం ఇట్టుది కదా, దీన్ని ఇలాగ పీకేయాలని. ఈ మాయ మోహమే స్వరూపంగా ఉండి, మోహం అంటే ఏంటి? భ్రమ లేక అవివేకం. ఉన్నది లేనట్టు ఉంటుంది, లేనిది ఉన్నట్లు ఉంటుంది. భ్రమ మాయ అంటేనే దీన్ని మాయం చేసేయాలి మనం. సత్వరజో తమో గుణాలు, రజస్తమో గుణాలు మూడింటిని కలిపే మాయ అంటాం. ఈ మాయని ఓ పక్కన పెట్టేసి నేను పరమాత్మని అన్న భావంతో సత్యాన్ని అసత్యంగా ప్రదర్శిస్తుంది, అసత్యాన్ని సత్యంగా భ్రమింపు చేస్తుంది. అవివేకం అన్నా, మాయ అన్నా, మోహం అన్నా, అన్నీ తమస్సు అన్నా, విద్య అన్నా, అన్నీ కూడా అన్నీ బ్రహ్మం కంటే వేరుగా లేవు. ఈ దేహం నేను కాదు, నేను పరమాత్మని మళ్ళీ దేహంతో మళ్ళీ బ్రహ్మాన్ని తెలుసుకున్నాను. ఒక విడదీసేసి మళ్ళీ కలిపేయచ్చు. అవ్యక్తంగా ఉంది బ్రహ్మం, ఇటుదే అట్టుది అంటానికి లేదు. సృష్టించింది ప్రకృతిగానే ఉంది, కల్పాంతరాన్ని ఉంది. కావున మాయ ప్రళయంగానే ఉంది. అన్నీ కూడా మాయ ప్రధానంగా ఉంది. బ్రహ్మజ్ఞానం కలిగిన జ్ఞాన దృష్టితో చూసినప్పుడు మిథ్యాభూతమైనది. కావున ఇది మాయ అంటున్నారు. వేదాంతులందరూ మాయని ఓ పక్క పెట్టేశారు. జ్ఞానానికి వ్యతిరేక్తమైనది కావున ఈ మాయ అజ్ఞానం అనబడుతుంది. మాయ అంటేనే మాయం చేసేస్తున్నాం. మానవ జన్మకు వచ్చాం, మృత్యునే మనం జయించగలుగుతున్నాం. మనకి ఇంకా మృత్యు లేదు. ప్రకృతి జడమైంది, పరమాత్మ చైతన్య స్వరూపం. పరమాత్మ సాన్నిధ్యం చేతనే ప్రకృతి చరాచర ప్రాణకోట్లను సృష్టింపగలుగుతుంది. మరి సాక్షిభూతంగా ఉంది. ఎంతసేపు కూడా కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు. బ్రహ్మానికి అవయవాలు లేవు, అవాజ్ఞానస్సు గోచరమైంది, మార్పు చెందదు, షడ్వికారాలు లేవు, సృష్టి కార్యం చేయట్లేదు అని అనిపించానన్నా అన్నీ చేసేస్తాను. అంటే చైతన్యంగా జరిగిపోతాను. మాయే సృష్టికర్త, సృష్టికి కారణం. అంటే బ్రహ్మమే మాయగా పరిణమించిందని తెలిసింది. బ్రహ్మం సాక్షిభూతుడు. బ్రహ్మానికి కర్తృత్వం లేదంటున్నాం, మాయ కూడా బ్రహ్మే అంటున్నాం. బ్రహ్మం నందు రెండో వస్తువు లేదు కామన బ్రహ్మం దేనికి కర్త కాగలదు? బ్రహ్మానికి కర్తృత్వం లేదని, ఉండదని చెబుతున్నాం. మాయకు సాక్షిత్వం కలదు. బ్రహ్మానికి బ్రహ్మం సాక్షి. బ్రహ్మ ఎప్పుడు సాక్షిభూతుడు, మాయ కర్త అన్నమాట.
సృష్టింపజేసింది. అందువల్ల బ్రహ్మం సాక్షి మాతృడుగా ఉన్నాడు. మరి సాక్షి మాతృడుగా ఉండి బ్రహ్మం మహిమ చేతే ప్రకృతి మాయ సమస్త జగత్ కార్యాలని చేస్తాను. అది మీరు గుర్తుంచుకోవాలి. ప్రకృతి ఈశ్వర సాన్నిధ్యం లేనిదే జడమైన సృజనా శక్తి రహితమై ఉండదు. ప్రకృతి ఈశ్వర సాన్నిధ్యం లేనిచో జడమై సృజనా శక్తి రహితంగా ఉండదు. అందువల్ల బ్రహ్మ చైతన్యం లేనిచో సృష్టి నిర్వీర్యమై నిశ్చేష్టమై చిత్రపటం వలె శిల్పం వలె ఉండదు. కావున బ్రహ్మం ఉండబట్టి సృష్టిలో అన్ని చైతన్య పదార్థాలన్నీ ప్రతి సంకల్పంతో జరిగిపోతున్నాయి. అందువలన ఆత్మ అంటే ఏంటి? స్వయం ప్రకాశమైందని తెలియబడుతుంది. ఈ జగత్తు సృష్టించక పూర్వము చైతన్యం ఉంది. చైతన్యం ఉన్నా బ్రహ్మ ఉన్నా ఏదైనా ఒకటి అన్నాం కదా. ఈ విశ్వమంతా ప్రకాశించింది. జడమైన సృష్టి బ్రహ్మ చైతన్యం వల్లనే ప్రకాశించుతున్నదని ఇప్పుడు మీకు బ్రహ్మం అంటే ఏంటి, మాయ అంటే ఏంటి, సృష్టి ఎలా వచ్చింది తెలియబడుతుంది. బ్రహ్మ చైతన్యం ఆధారంతో చైతన్యవంతంగా సృష్టి పరిణమించింది. ఆలోచించి మనం అర్థం చేసుకున్నాం కాబట్టి తత్వ విచారణ ద్వారా మనకి తెలియబడుతుంది. బ్రహ్మం అంటే మూల ప్రకృతి ఎందు నీటి ఎందు సూర్యబింబం అనే ప్రతిబింబంతో మనకే తెలియబెడతాం. సూర్యకాంతి చూడు, ఎలాగైతే నీటి ఎందు ప్రతిబింబం మనకు తెలియబెడతాందో అలాగే మనకి బ్రహ్మంగా తెలియబెడతాందమ్మా. ప్రతి ఒక్కరికి బ్రహ్మంగా తెలియబెడతాంది. మాయని పక్క పెట్టేసింది. మాయన్న విద్యన్న ఎన్నన్నా పేర్లు చెప్పుకున్నాం కదా. మరి బ్రహ్మంగా తోస్తాం. సృష్టిగా పరిణమించకుండా మిగిలినది సృష్టిగా మొత్తం అంతా బ్రహ్మే ఉంది. 3 వంతులు చైతన్యం అలా ఉంది, బ్రహ్మ అలా ఉంది, 1 వంతు సృష్టిగా పరిణమించింది. మరి రజస్తమో గుణాలతో నిద్రాణంగా ఉన్న సత్వగుణం మాత్రమే ప్రధానంగా కలదు కాబట్టి మాయని గ్రహించు. మాయందు ప్రతిఫలించు బ్రహ్మము తప్పించి వేరుగా ఏమీ లేదు. బ్రహ్మం నిర్వికారణం. నువ్వు కళ్ళు మూసుకుని పడుకున్నావు అనుకో, నీకు సృష్టి స్థితి లయం గొడవే ఉండదు కదా. జాగ్రత్త అవస్థలోని స్వప్నావస్థలోని సుషుప్తావస్థలో ఏదైతే ఉందో అదే నేనే బ్రహ్మనే నేను అంటే అంతరానిండిన ఆత్మతోటి అలా ఉండిపోతున్నాను. 3 అవస్థలోనే బ్రహ్మే ఉంది అని మనకి తెలియబడ్డంది. శివుడన్నా దేవుడే, దేవుడన్నా శివుడే. ప్రతి అవతారం కూడా బ్రహ్మంలోంచి వచ్చినాయి. దుష్ట శిక్షణార్థం వచ్చింది. మరి ఈ జ్ఞానంతో నీకేం ప్రయోజనమే? ఈ జగత్తంతా ఒక అంశం చేతే వ్యాపించి ఉందన్నారు కదా. మరి భగవంతుని యొక్క అంశ చేతనే ఈ జగత్తంతా ఏర్పడింది కదా. మిగిలిన అంశాలన్నిటితో కూడా బ్రహ్మం ఎంత విశ్వాసము అనంతము అవగతమవుతోంది కదా. నీవు తెలుసుకున్నావు కదా. బ్రహ్మ చైతన్య వ్యాప్తి వల్లనే కదా చైతన్యవంతమైన రజస్తమో గుణాలతో కూడిన అవిద్య నుండి సృష్టి ఏర్పడిందని తెలిసింది కదా. త్రిగుణాత్మకమైందని అవిద్య అంటే మాయ బ్రహ్మ చైతన్యం వ్యాప్తి వల్లనే సృజనాత్మక శక్తిని పొందిందని తెలిసింది కదా. ముందు చైతన్యవంతమైన అవిద్య నుండి శబ్దం గుణంగా కలిగింది ఆకాశం. ముందు ఆకాశం నుండి ఏమొచ్చింది? ఆకాశం జడమే. పంచభూతాలు ఎలా ఉద్భవించినాయో తెలుసుకో. బ్రహ్మ చైతన్యం వలన ఆకాశం స్పర్శ. మరి వాయువు పుట్టింది. వాయువు జడం అంటున్నాం. వాయువులోని బ్రహ్మ చైతన్యం ఉంది. బ్రహ్మ చైతన్యం వలన రూపంగా అగ్ని పుట్టింది. అగ్ని జడం అంటున్నాం. బ్రహ్మ చైతన్యం ద్వారా రసం అంటే జలం పుట్టింది. జలం కూడా మరి జడమే అంటున్నాం. బ్రహ్మ చైతన్యం ద్వారా గంధం పుట్టింది. గంధం అంటే భూమి. గంధగుణంగా కలిగింది భూమి. మరి పంచభూతాలు మరి ఏంటి ఆధారం? గాలి, నీరు, నిప్పు, ఆకాశం. గాలి, నీరు, నిప్పు, ఆకాశం, పృథ్వీ అంటే భూమి.
ఈ 5 పంచభూతాల ద్వారా ఒక్కొక్క భూతం ద్వారా చేయగలిగించి ఒక్కొక్కటే కూడా పుట్టుకే కారణమైంది. ప్రతి ఒక్కటే కూడా అలాగా సృష్టిగా పరిణమించింది. మరి సృష్టి మనకి తెలియబడ్డంది. మరి సృష్టి తెలియబడ్డంది అంటే బ్రహ్మం కంటే వేరు కాదని, బ్రహ్మం నుండే ఇముడు ఉందని, బ్రహ్మం యొక్క సృజనాత్మకమైన శక్తి స్వరూపమని మనకి తెలియబడ్డింది. త్రిగుణాత్మకమైన అవిద్య ఎలా వచ్చిందో మనకు ఇప్పుడు వరకు చెప్పుకున్నాం. సృష్టి ఎలా తయారైందో, పంచభౌతికమైన సృష్టి ఎలా తయారైందో, జడమైన సృష్టిలో బ్రహ్మే ప్రవేశించి చైతన్యవంతం ఎలా చేసిందో సృష్టి క్రమం చెప్పుకున్నాం ఇప్పుడు వరకు. ఎంతసేపు బ్రహ్మం సర్వవ్యాపకం అంటున్నాం కదా. మరి మహాత్ములు అంటారు సర్వం కల్విదం బ్రహ్మ అన్నారు, సమస్తము బ్రహ్మే అంటున్నారు కదా. మరి నీ కళ్ళు ముందున్న ఈ సమస్త జగత్తు బ్రహ్మ అని వేదం చెబుతాను కదా. ఈ చరాచర జగత్తు 14 లోకాలు ఎట్లు సృష్టి చేయబడినవో మనం తెలుసుకున్నాం. పరబ్రహ్మం ఒక్కటే బ్రహ్మ యొక్క స్వరూపాన్ని గురించి హాయిగా ఆనందంగా నేను పరమాత్మే, అందరూ పరమాత్మలే, అంతటా పరమాత్మే, వాక్కు చేత చెప్పబడలేదు, జ్ఞానం చేత అంటే మన జ్ఞానేంద్రియాలతో కూడా తెలియబడలేదు, కర్మేంద్రియాలతో కూడా తెలియబడలేదు. ఎలా తెలియబడ్డందంటే బ్రహ్మ మనస్సు అయిపోయింది. మనస్సు ద్వారా లోన ఉన్న బ్రహ్మ చైతన్యం ఉన్నంత కాలం శరీరాలు చైతన్యవంతంగా పనిచేస్తున్నాయి. కళ్ళు చూస్తున్నాయి, నోరు మాట్లాడుతుంది, చేతులు పనిచేస్తున్నాయి, ప్రాణం కదులుతుంది, మనం ఆలోచిస్తున్నాం, బుద్ధి నిర్ణయిస్తుంది, చిత్తం చంచలంగా ఉంది. ఆలోచించు. మరి ఏంటి 19 సూక్ష్మతత్వాలతోటి 4 స్థూలత మరి అంతఃకరణ 4 మనసు బుద్ధి చిత్తం అహంకారంతో తయారైంది. ఈ స్థూలం సూక్ష్మం కారణం. కారణం అంటే ఏంటి? అంతకుముందు నుంచి ఉన్నదాన్ని, దాని ద్వారానే మనం ఇలాగ ఈ ఉపాధి ఎలా వచ్చిందంటే కారణ శరీరంతో వచ్చింది. బ్రహ్మం మాట్లాడదు, శరీరం ఉపాధిగా లేకపోతే బ్రహ్మానికి ఈ పుట్టుకలు సావులు ఏమీ లేవు కదా. బ్రహ్మం అనేది సావు పుట్టుకలు ఏమీ లేదు. ఎంతసేపు బ్రహ్మం ద్వారా మనము మాట్లాడుతున్నాము, తింటున్నాము, సంతానాన్ని కలగజేస్తుంది, ఆహారం స్వీకరిస్తుంది. 24 తత్వాలతో ఏ ఒక్క తత్వం యొక్క పని అయినో బ్రహ్మే చేస్తాను తప్పించి దేని ద్వారా జరగదు అనేది. బ్రహ్మము అంటే సర్వవ్యాపకం అనేది మనకే తెలియబడుతుంది. ప్రతిదీ కూడా సర్వం కలుగుదాం బ్రహ్మ. ఈ సకల జగత్తు బ్రహ్మే. ఆత్మ సత్యస్వరూపమైంది, జ్ఞానస్వరూపమైంది అనేది తెలియబడ్డింది. అనంతమైంది జగత్తు ఉందనుకుంటాం, బ్రహ్మే కదా. బ్రహ్మమే అనుకుంటే సత్యం. ఉన్నదొక్క బ్రహ్మ మాత్రమే, బ్రహ్మమే. 2 వస్తువు లేదు. మాయా ప్రభావం వలన సృష్టి బ్రహ్మం 2 వస్తువులు ఉన్నట్లుగా కనపడుతుంది, కానీ 2 వస్తువులు లేవు. ఉన్నది పరమాత్మ ఒక్కటే. బ్రహ్మం తప్పించి ఏ భావన లేకుండా ప్రతి ఒక్కళ్ళు బ్రహ్మభావంతో బ్రహ్మం ఉన్నంత మేర సృష్టి లేదని లేదు. సేపు నేను పరమాత్మ అంటే అసలు ప్రపంచం యొక్క దృష్టి కానీ, మనస్సు దృష్టి కానీ, శరీరం దృష్టి కానీ ఉండట్లేదు. ఈ 3 పట్లు లేకుండా ఉంది అంటే నేను పరమాత్మ అన్న భావన వల్ల 3 పట్లు లేవు. ఎంతసేపు కూడా నేను పరమాత్మనే అన్న భావం తప్పించి హాయిగా ఉండగలుగుతున్నాం అంటే శరీరం ఏంటి? శరీరం అంటే పంచకోశాలతో తయారైందని తెలియబడుతుంది. మరి అన్నమయ, మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనందమయ, మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనందమయ, మనోమయ, ఆనందమయ, అన్నమయ, మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలనేది స్పష్టంగా మనకి గుర్తుంచుకోవాలి. మరి స్థూలం సూక్ష్మం కారణం. ఆనందమయ కోసం ఎలాగా? కారణ శరీరంతో. విజ్ఞానమయ కోసం, మనోమయ కోసం అంటే సూక్ష్మ శరీరంతో. అన్నమయ కోసం అంటే ఏంటి? స్థూలం. ఈ స్థూలానికి ఆహారం ఉంటేనే కదా
స్థూలం నిలబడేది. మరి ఇంకొకటి ఆలోచించుకోవాలి ఏంటంటే, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి మూడే అవస్థలో కూడా మనం జాగ్రత్తగా మూడు అవస్థల్లో ఏదైతే ఉందో ఆ మూడు అవస్థలనే కూడా మనం స్పష్టంగా తెలుసుకోవాలి. సమస్తం ఆ పరబ్రహ్మయందే ఇముడి ఉంది. బ్రహ్మం సర్వాంతర్యామి. నేనెవరు, మీరెవరు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏంటి? బ్రహ్మే కదా ఎంత ఉంది, బ్రహ్మే కదా మాట్లాడుతుంది, అందరి శరీరాల్లోనే ఉండేది బ్రహ్మే కదా, బ్రహ్మే చూస్తున్నాడు కదా, బ్రహ్మే అనుభవిస్తున్నాడు కదా. బ్రహ్మం లేకపోతే ఈ శరీరం అచేతనం అయిపోతుంది కదా, కట్టె అయిపోతుంది కదా, శవం అయిపోతుంది కదా. మనకు మరి పుణ్యం పాపం ఎలా సంభవిస్తున్నాయి, కర్మ ఫలితాలు మనకు ఎందుకు పట్టి వేడుతున్నాయి? అన్ని ఫలితాలు భగవంతునికే చెందాలి కదా. అందరిలోనే ఉన్నది ఆ పరబ్రహ్మ అయినప్పుడు మరి కొందరికి దుఃఖం ఏంటి, కొందరికి సుఖం ఏంటి, కొందరికి ఆయువు ఏంటి, కొందరికి మరణం ఏంటి, కొందరికి ఐశ్వర్యం ఏంటి, కొందరికి దారిద్ర్యం ఏంటి, కొందరికి ఆరోగ్యం ఏంటి, కొందరికి అనారోగ్యం ఏంటి, కొందరికి కీర్తి ఏంటి, కొందరికి అపకీర్తి ఏంటి, అవమానం ఏంటి, హెచ్చు తగులేంటి, ఎందుకు కలుగుతున్నాయి? తప్పు కదా. మరి అందరి శరీరంలో ఉన్నది బ్రహ్మ అయినప్పుడు మరి భక్తి ఎవరి మీద, సాధన ఎవరి కోసం, ఎందుకోసం? మోక్ష ప్రాప్తి అంటే వేరే మిగిలిందా? సాధన చేసామా చేయలేదా, పూజ చేసామా చేయలేదా, ఏంటి? తాను బ్రహ్మ అయినప్పుడు ఇంకా ఏ భగవంతుడి మీద భక్తి చూపాలి? చివరిగా అతి ముఖ్యమైన ఆలోచన ఏంటంటే, నా శరీరంలో భగవంతుడే ఉన్నప్పుడు నాకు భగవంతునికి ఉన్నంత శక్తి సామర్థ్యాలు లేకపోవటానికి కారణం ఏంటి? నేను కూడా భగవంతుని దివ్యశక్తి సంపన్నుడినే కదా. సంపన్నుడిని ఎందుకు కాలేకపోతున్నాను? మరి నేను దేవుణ్ణే కదా. నా ఆలోచనలన్నీ దేవుడిగా లేక, నా భావనలన్నీ దేవుడిగా లేక, మరి నేను అసలు దేవుణ్ణి అయినప్పుడు మనస్సు పెట్టాను, మరి కేవలం అజ్ఞానంగా ఉన్నాను, మరి కారణ శరీరంతో ఉన్నాను, మాయాపరతో ఉన్నాను, నీలో ఉన్న బ్రహ్మ చైతన్యాన్ని విడిచిపెట్టేశాను. అంటే నాలో ఉన్న బ్రహ్మ చైతన్యాన్ని వదిలి, నా స్వస్వరూపానందాన్ని వదిలి, నేనేదో దేహాన్ని అనే భావంతో ఉంటున్నాను. అహంకారంతో నేను నాది అనుకోవటమే అహంకారం, మమకారం నాది అనుకోవటం. నేను బ్రహ్మాన్ని అన్న భావన స్థిరపడక ఈ మాయతో ఉండి నేను ఫలానా పనిచేశాను, చైతన్యాన్ని వదిలేశాను, నేనే గొప్పదాన్ని అన్న భావన వచ్చిందంటే మాయపోరా? ఆ పరబ్రహ్మం నేనే, నాలోనే అంతా ఉంది, ఏనాడు కూడా ఎక్కడా దూరంగా లేదు, ఏ క్షణం నన్ను వదిలేదు, నేనే ఆ పరమధాముణ్ణి, భగవంతుణ్ణి, అన్ని శక్తులు నావే అన్న తలంపు లేదు కదా నాకు. ఎంతసేపు కూడా నేను ఫలానా సూర్యావతిని అన్న భావన ఉండేటప్పటికి మరి బ్రహ్మ భావన ఎంచుకుంటుంది? ఉండదే. మరి దేహభావన వచ్చేసింది, దేహభావన ఉన్నప్పుడు బ్రహ్మ భావన ఎంచుకొస్తుంది? ఉండదు. జీవుడు ఎంతసేపు పరమాత్మ అయిపోయాడు. ఆవరణాలు లేకుండా శుద్ధ చైతన్యంగా ఉంది బ్రహ్మం. మాయను అంటే అవిద్యని ఆధీనంలో ఉంచుకున్న చైతన్యమే బ్రహ్మం అనేది తెలియబడ్డింది. మాయ తొలగింది, జీవుడు పరబ్రహ్మ అయిపోయాడు.